బ్రో మరి ఈసారి ఇటుపక్క డాకు మహారాజ్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది, ఇటుపక్క డాకు మహారాజ్ బాలయ్య గారు మూవీ వస్తుంది. ఏ మూవీ చూస్తారు? బాలయ్య బాబు డాకు మహారాజ్. వై డాకు మహారాజ్, వై ఎందుకు బాలయ్య? బికాస్ ఆఫ్ హిస్ డైలాగ్స్. అవునా? డైలాగ్ డెలివరీ కానీ బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్తుంటే థియేటర్లో ఎలా అనిపిస్తుంది మీకు? అన్ని మూవీస్ చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? హైప్ 1000 crore సినిమాకి కూడా అంత హైప్ రాదు ఆ డైలాగ్స్కి. అవునా? మరి డైరెక్షన్ బాబీ గారు, మరి బాబీ గారు ఉన్నారు ఈసారి డైరెక్టర్, ఎలా ఉండబోతుంది స్టోరీ, ఎలా ఉండబోతుంది? స్టోరీ ట్రైలర్ రిలీజ్ అవ్వాలి కదా. అంటే హోప్స్ పెట్టుకోవచ్చా బాలయ్య బాబు అంటే స్టోరీ అయినా సెట్ అవుతుందని అంటారు బేసిక్గా. మరి ఈ జనరేషన్కి కావాల్సింది కూడా చూపిస్తాడంటారా బాలయ్య? చూపిస్తాడు. వైలెన్సే కావాలా? ఏ ఫ్యామిలీ టైమింగ్ ఎంటర్టైన్మెంట్ వద్దా, ఓన్లీ వైలెన్సా? సెట్ కావట్లేదు ఈ మధ్య, ఓన్లీ వైలెన్సే సెట్ అవుతుంది. అవునా? బాలయ్య బాబు గారు తీసిన మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? లెజెండ్. వై ఎందుకు లెజెండ్ ఎందుకు? స్టోరీ, డైలాగ్స్, ఓకే, ఫైటింగ్. ఓకే. మరి బేసికల్లీ బాలయ్య బాబు అంటే లుక్స్ ఎలా అనిపించినాయి? గుర్రం మీద ఆ సీన్ కానీ ఆ లుకింగ్ కానీ ఎలా అనిపించింది? అంటే యంగ్ ఏజ్లోకి మన ఏజ్లోకి వచ్చేస్తున్నాడు ఏంటి ఆయన? ఏజ్ అయిపోతున్నా కూడా కనపడట్లేదు ఏంటి? ఏజ్ ఎక్కువ అవుతున్నట్లేదు, ఇంకా తగ్గుతున్నట్టుంది. ప్రతి మూవీకి అలాగే ఉంది. ఓకే, అనుకున్న రేంజ్లోనే అలాగే చూడాలనుకున్నారా? అంతే. ఓకే, లుక్స్ అయితే ఎలా అనిపించింది? బాగుంది, సూపర్ ఉంది. గుర్రం మీద వస్తాడని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంటే లాస్ట్ టైం చూసాము, ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో చూస్తారనుకున్నారా? అనుకోలేదు, కానీ అఖండ అనుకున్నాం ఫస్ట్, కానీ డాగు మహారాజ్ సడన్గా వచ్చాయి. ఇటుపక్క రామ్ చరణ్ గారు కూడా గట్టిగానే కాంపిటీషన్ ఇస్తున్నారు, ఇద్దరికి పోటీగా ఉండిద్ది అంటారా? ఉంటుందిగా, యంగ్ హీరో. అవునా? ఓకే, వన్ వర్డ్ అబౌట్ బాలయ్య బాబు. జై బాలయ్య. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ప్రజెంట్ ఇప్పుడు డాకు మహారాజ్ బాలయ్య గారు, ఇటుపక్క చూస్తే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఏ మూవీ చూస్తారు? బాలయ్య బాబు దగ్గర. వై ఎందుకు బాలయ్య బాబు? అంటే మాస్ కదా బాగా, ఇప్పటి నుంచో ఒక మంచిగా దాంట్లో చాలా ఉంటాయి కదా బ్రో, మాస్ ఎక్కువ, మళ్ళీ ఏమో డైలాగ్ పవర్ కూడా బాగుంటుంది కదా దాని మూలంగా బ్రో. అంటే బేసికల్లీ బాలయ్య బాబు గారు అంటే యంగ్ అండ్ డైనమిక్గా కనపడుతున్నాడు ఈ లుక్స్లో డాకు మహారాజ్లో. ఎలా అనిపించింది? అంటే మన ఏజ్కి కనపడినట్టు వచ్చేస్తుంది, అంటే ఏజ్ పెరగట్లేదు కానీ మన ఏజ్లోకి వచ్చేస్తున్నాడు, లుకింగ్ ఎలా అనిపిస్తుంది? లుకింగ్ ఎప్పుడు ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది కదా బ్రో, యంగ్ అండ్ డైనమిక్గానే ఉంటుంది కాబట్టి యాక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఇటుపక్క గేమ్ చేంజర్ మరి రామ్ చరణ్ గారు మరి బాలయ్య బాబుకి పోటీగా ఉండిద్ది అంటారు, కాంపిటీషన్ ఉండిద్ది అంటారు ఈసారి సంక్రాంతికి? ఉండొచ్చు బ్రో, కంపల్సరీ ఉండొచ్చు. ఓకే, అంటే ఈసారి ఏ టైప్ ఆఫ్లో చూడాలనుకున్నారు? బాలయ్య బాబు స్టోరీ కానీ లుక్స్ కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా చూడాలనుకున్నారా, ఒక మాస్ లాగా ఉండాలని? బ్రో మాసే. ఎందుకు ఎక్కువగా అందరూ మాస్కి ఆప్షన్ ఇస్తున్నారు బాలయ్య బాబు గారు? అంటే సెట్ అయ్యింది బ్రో బాలయ్య బాబుకి మాస్. ఫ్యామిలీ కానీ ఇలాంటివి ఏం సెట్ అవ్వవు, కామెడీ కానీ ఇలాంటివి సెట్ అవ్వవు. మాస్ అయితే బాగా సెట్ అవుతుంది బాలయ్య బాబుకి, జస్ట్ లైక్ అక్కడ ఉంది కదా, జస్ట్ లైక్ ఉంది. ఈ జనరేషన్లో పెద్ద ఎన్టీఆర్ని తలుచుకోవాలన్నా, పెద్దోళ్ళని తలుచుకోవాలన్నా, పాత మూవీస్ తలుచుకోవాలన్నా బాలయ్య బాబు గారి డెలివరీస్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ ఆయన లుక్స్ వస్తే అనిపిస్తుంది బేసికల్లీ. సో ఆయన డైలాగ్ డెలివరీ మనం మూవీస్లో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, లైక్ థియేటర్లో చూస్తుంటే టైమింగ్ ఎలా అనిపిస్తుంది? యాస్టీస్ ఆయన చూసినట్టే కాస్త ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఆయన చెప్పినట్టు కూడా ఎవరు చెప్పలేరు డైలాగ్స్, యంగ్ డైలాగ్. ఈ జనరేషన్లో లాస్ట్ అండ్ డైనమిక్ పర్సన్ ఆయనేనా? బాలయ్య బాబు లాంటి మళ్ళీ చూస్తామంటారా మనం? చూడం బ్రో, ఆయనే లాస్ట్. బాలయ్య బాబు ప్లేస్లో వేరే హీరోని తీయాలంటే ఎవరు తీస్తే బాగుండు? ఉన్నారా అంటారా ఎవరైనా? ఎవరు సెట్ అవ్వరు బ్రో, ఆయనే కరెక్ట్ డైనమిక్. అంతే బ్రో. ఓకే, ఈసారి అయితే డాకు మహారాజ్ రికార్డ్స్ బ్రేక్ చేసిద్ది అంటారా? రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి. కంపల్సరీ బ్రో చేసిద్ది. వన్ వర్డ్ అబౌట్ బాలయ్య బాబు. చెప్పలేం బ్రో, డైనమిక్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.